నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన భారతీయ వారసత్వ సంపద అయినటువంటి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి విషయము ఈరోజు ప్రపంచమంతా కూడా జూన్ 21 యోగా దినోత్సవాన్ని మరి ఎంతో అంకిత భావంతో చేస్తున్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఇస్లామిక్ దేశాలు కానీ, క్రిస్టియన్ దేశాలు కానీ, డెమోక్రటిక్ దేశాలు కానీ, అన్ని దేశాలు కూడా భాషలకు ప్రాంతాలకు అతీతంగా ప్రపంచమంతా కూడా ఈరోజు యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక జూన్ 21 కాదు, చాలా మంది ప్రతిరోజు కూడా యోగా చేయడం ద్వారా జీవితాలలో వాళ్ళకి ఎంతో మార్పు వచ్చింది, ఎంతో ఉపయోగపడతా ఉంది. అందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో కూడా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సెకండ్ ఫేజ్ సందర్భంగా ఈ యొక్క యోగా ఉత్సవాన్ని ఎంతో వైభవంగా మనం నిర్వహిస్తా ఉన్నాము. బాబు ఎవరైనా మాట్లాడితే బయటికి వెళ్ళండి, ఎవరైనా మాట్లాడుంటే బయటికి పంపించాలండి. వెనుక చూడండి ఎవరైనా. యోగా ఉత్సవాన్ని మన దేశంలో కూడా అత్యంత వైభవంగా గత సంవత్సరం కూడా నిర్వహించాము. ఈ సంవత్సరం కూడా దేశంలో కొంత ప్రచారం చేయడం కోసం, ఇంకా ప్రజలందరినీ అప్రమత్తం చేయడం కోసం, ప్రజలందరినీ మోటివేట్ చేయడం కోసం, ప్రజలందరినీ జూన్ 21కి సిద్ధం చేయడం కోసం నరేంద్ర మోడీ గారి భారత ప్రధానమంత్రి ఆదేశాలతో మేము 100 రోజులకు ముందే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాం భారత ప్రభుత్వం తరఫున. దానికి ఢిల్లీలో 100 రోజుల ముందు ఒక కార్యక్రమం చేశాము. 75 రోజుల ముందు అస్సాంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 50 రోజుల ముందు జైపూర్లో చేశాము. 25 రోజుల ముందు ప్రపంచంలో కౌంట్ డౌన్ కింద జరిగేటువంటి ఏకైక కార్యక్రమము ఈరోజు ప్రపంచంలోనే మన హైదరాబాద్ లో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యావత్ ప్రపంచానికి మేలుకొల్పుగా వచ్చే 25 రోజులు అందరూ కూడా జూన్ 21 యోగా పండుగకు సిద్ధం కావాల్సిందిగా చైతన్యం చేసేటువంటి యోగా మహోత్సవ కార్యక్రమము రేపు ఉదయం 5 గంటలకు మన ఇదే పరేడ్ గ్రౌండ్ లో జరగనున్నది. ఈ కార్యక్రమము మరి అనేక మంది విద్యార్థులు, సుమారు అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు, ఉన్నతాధికారులు, కళాకారులు, ఈసారి కళాకారులు కూడా పాల్గొంటున్నారు. 1000 మంది కళాకారులు రేపు జరిగేటువంటి యోగా మహోత్సవంలో రేపు పాల్గొంటారు. అదేవిధంగా సుమారు 108 సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొంటారు. యోగాలో అనేక రోజులుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి యోగా సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. చాలా సంతోషం ఏంటంటే యోగా అసోసియేషన్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా ఇది మా కార్యక్రమము, ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇది మా కార్యక్రమంగా యోగా సంస్థలన్నీ కూడా ఏకమై వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమంలో వాళ్ళు ముందుకొచ్చి వారు పూర్తిగా అన్ని రకాలుగా ముందుండి పనిచేస్తా ఉన్నారు. రేపు కొన్ని వేల మంది యోగా గురువులు వస్తారు, వేల మంది విద్యార్థులు వస్తారు.
చాలా అద్భుతంగా రేపు జరిగేటువంటి కార్యక్రమం కన్నుల పండుగగా ఉంటుంది. ఇది ప్రపంచంలో జరిగేటువంటి ఒకే ఒక కార్యక్రమము 25 డేస్ కౌంట్ డౌన్ మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి మన హైదరాబాద్ లో జరగడానికి అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారు, మంత్రులు వస్తారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులను కూడా పిలిచాం. కాబట్టి అందరూ రేపు జరిగేటువంటి కార్యక్రమాలు వస్తారు. మన తెలంగాణ గవర్నర్ అయినటువంటి శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు కూడా ఆహ్వానించాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఆహ్వానించాము, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆహ్వానించాము. కాబట్టి ఇది కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను, ముఖ్యంగా యువతీ యువకులను విధిగా రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రతిరోజు యోగా చేసేటువంటి అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి, యోగా గురువులు కూడా రావాలి. ఈ కార్యక్రమము ఇది భారత ప్రభుత్వ కార్యక్రమమైన కాడ ఇది మీ కార్యక్రమము, ఇది యోగాకు సంబంధించినటువంటి ప్రజల కార్యక్రమంగా అందరూ పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను. కొంతమంది సినిమా ఆర్టిస్టులు, క్రీడాకారులు, కవులు, కళాకారులు కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి సందర్భంగా మనయేస్తూ అందరూ కూడా రావాల్సిందిగా మరొకసారి నా తరఫున స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా వాళ్ళందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన కేంద్ర మరి షిప్పింగ్ అండ్ పోర్ట్ మినిస్టర్, అదేవిధంగా ఆయుష్ మినిస్టర్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మన ఆయుష్ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ప్రారంభించి భారతీయ వైద్య సంపదకు ప్రోత్సాహం కల్పించినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి గారు. ఆ యొక్క ఆయుష్ మంత్రిత్వ శాఖను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారు గతంలో అస్సాం రాష్ట్రానికి కూడా వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయుష్ మంత్రిత్వ, పోర్టు, షిప్పింగ్ మినిస్టర్ కూడా వారు మరి ఈ యొక్క బాధ్యత నిర్వర్తిస్తా ఉన్నారు. వారి యొక్క మరి సహాయ సహకారాలతోటే నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ఈ కార్యక్రమము మన హైదరాబాద్ నగరంలో మన పరేడ్ గ్రౌండ్ లో జరుగుతా ఉంది. కాబట్టి నేను వారికి కూడా మనస్ఫూర్తిగా मैं सोनोवाल जी को भी धन्यवाद देता हूं, जो हमारा कॉन्स्टिट्यूंसी में, हमारा तेलंगाना का स्टेट कैपिटल में हैदराबाद में इस 25 डेज का काउंट डाउन करने का जो हमारा को अपॉर्चुनिटी मौका दिया है, मैं तेलंगाना की जनता की ओर से भी मैं सर्वानंद सोनोवाल जी को हृदय से मैं धन्यवाद देता हूं. मैं माननीय केंद्रीय मंत्री श्री सर्बानंद सोनोवाल जी, जो केंद्र सरकार में आयुष मंत्री भी है और पोर्ट्स एंड शिपिंग के मंत्री जी भी है, मैं उनको आग्रह करता हूं कि आप संबोधित करें. नमस्कार. हमारे बड़े सफल और लोकप्रिय केंद्रीय मंत्री जे किशन रेड्डी जी और हमारे साथी मंत्री डॉक्टर मुंजपरा महेंद्र भाई जी, हमारे आयुष मंत्रालय के सचिव पद्मश्री वैद्य राजेश कटीशा जी और यहाँ उपस्थित हमारे मुरारजी देसाई नेशनल इंस्टीट्यूट ऑफ योगा की डायरेक्टर बासुभरा रेड्डी जी और हमारे प्रमुख योगा संस्था की पदाधिकारीगण और हैदराबाद की पत्रकार बंधु, सबसे पहले मैं आप सबको इस प्रेस मीट में आप लोगों ने उपस्थित होकर हमें जो सहयोग की है इसके लिए मैं बहुत बहुत धन्यवाद देता हूं.
जैसे हमारी जी किशन रेड्डी जी ने आप लोगों को बताया कि हमारी जो हॉलिस्टिक हेल्थ एंड वेलबींग का जो महोत्सव हम कल हैदराबाद में आप लोगों के सहयोग के जरिए, तेलंगाना की जनता के सहयोग के जरिए मनाने जा रहा है, ये मुझे लगता है कि जो उत्साह मैंने देखी है तो इसे साफ जाहिर है, पिछली बार जैसे हम लोगों ने हैदराबाद में ऑर्गेनाइज की थी, बड़े सफल पूर्वक उस कार्यक्रम को आप लोगों ने आगे बढ़ाया। मेरा ऐसा ही उम्मीद है इस बार उसका दोगुना होगा। तो इसलिए मैं तेलंगाना की जनता को आमंत्रण करता हूं ताकि कल की कार्यक्रम में भाग ले। और आप सबको मालूम है योगा it binds all. It helps dissolve all sort of barrier. The inherent quality of yoga and the untiring effort of our Honorable Prime Minister Narendra Modi ji. आप सबको मालूम है कि योग को बढ़ावा देने के लिए परम आदरणीय प्रधानमंत्री जी ने पिछले 9 साल जो मेहनत की है, निष्ठापूर्वक बड़ी भक्ति भावनाओं से दुनिया के मानव समाज को विशेष रूप से इस विषय पर मदद करने के लिए और मानव समाज को जोड़ने के लिए जो कदम उठाई है, इसके वजह से आज योग कार्यक्रम, योग महोत्सव दुनिया के मानव समाज के महोत्सव बन चुके हैं। ये जन आंदोलन बन चुके हैं। तो इसलिए पिछली बार जैसे हम लोगों ने कार्यक्रम की रचना की थी और देश और विदेश की जनता की सहयोग से, अलग अलग देश की सहयोग से हमने उसको सफल रूप दी थी। माननीय प्रधानमंत्री जी की मार्गदर्शन, उसके नेतृत्व ने ये संभव की थी। इस बार भी हम लोगों को और भी बड़ी मात्रा में इंटरनेशनल डे ऑफ योगा को सफल बनाने के लिए हम प्रतिबद्ध हुए हैं। और इस बार जो इंटरनेशनल डे ऑफ योगा की जो थीम रचना की गई है, वो थीम है वसुधैव कुटुंबकम, वन हार्ट वन फैमिली, योगा फॉर वसुधैव कुटुंबकम। सो दिस इज द थीम। और इस बार हम लोगों ने इंटरनेशनल, नेशनल और लोकल लेवल पर अलग अलग कार्यक्रम हम लोगों ने रचना की है। इंटरनेशनल लेवल पर ओशन रिंग का योजना प्रस्तुत की गई है, यानी कि दुनिया में 5 ओशन है। हमारी डिफेंस मिनिस्ट्री, मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स, मिनिस्ट्री ऑफ पोर्ट शिपिंग वाटरवेज, तीनों मंत्रालय एक साथ जोड़कर इस कार्यक्रम को सफल बनाने के लिए हम लोगों ने कार्यक्रम प्रस्तुत की है। और ये निश्चित है ओशन रिंग को भी सफल रूप दिया जाएगा। उसी हिसाब से हमारे आर्कटिक टू एंटार्क्टिका, आर्कटिक टू एंटार्क्टिका ये कार्यक्रम भी हम लोगों ने ऐसे रचना की है कि जो भी देश फॉलोइंग ऑन एंड नियर द प्राइम मेरिडियन विल ज्वाइन द योगा डेमोन्स्ट्रेशन, यानी कि आर्कटिक टू एंटार्क्टिका में आसपास में जितना भी इसमें बचे हुए देश इस योगा डेमोन्स्ट्रेशन में भाग लेंगे। और साथ साथ में नॉर्थ पोल और साउथ पोल, इनको भी जोड़ने के लिए हम लोगों ने योजना प्रस्तुत की है। हिमाद्री हमारी द इंडियन रिसर्च बेस इन सवालबार्ड आर्कटिक रीजन में है, एंड भारती द 3rd इंडियन रिसर्च बेस इन अंटार्कटिका। यहां हमारी जो भी बेस है वहां योग डेमोन्स्ट्रेशन किया जाएगा। साथ में जो इंटरिंग टीम है उसी प्रांत में रशिया, चाइना, ऑस्ट्रेलिया, उनको भी इसमें जोड़ने के लिए इनवाइट किया जाएगा। साथ साथ में हम लोगों ने हमारी WHO का, वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन का जो
पहला उन्होंने कार्यालय दुनिया के अंदर ट्रेडिशनल मेडिसिन पर जो भी उन्होंने स्थापना की है भारत की गुजरात के जामनगर में, उसमें भी इस बार बड़ी मात्रा में योग डेमोन्स्ट्रेशन किया जाएगा। साथ साथ में नेशनल लेवल पर हमारी मल्टी सेक्टर और मल्टी स्टेक होल्डर पार्टिसिपेशन से इंटरनेशनल योगा को सफल बनाने के लिए हम लोगों ने कार्यक्रम प्रस्तुत की है। द फ्लाइट डेक्स ऑफ INS विक्रांत एंड INS विक्रमादित्य विल शोकेस योगा डेमोन्स्ट्रेशन इन सिनर्जी। इसको भी ऐसे ही हम लोगों ने सफल बनाने के लिए कार्यक्रम प्रस्तुत की है। साथ साथ में अनदर यूनिक फीचर है योग भारत माला। योग भारत माला इंडियन आर्मी, इंडियन एयरफोर्स, इंडियन कोस्ट गार्ड एंड बॉर्डर रोड ऑर्गेनाइजेशन, they will join hands for yoga demonstration at borders, coast and islands to form योग भारत माला। उसी हिसाब से अलग अलग मंत्रालय की तरफ से अलग अलग कार्यक्रम प्रस्तुत की गए हैं। इस कार्यक्रम में हमारी जो भी इंस्टीट्यूशन है, योग इंस्टीट्यूशन नेशनल और इंटरनेशनल रेपुटेशन की, वो भी भाग लेंगे। साथ साथ में कॉर्पोरेट हाउसेस भी इस कार्यक्रम में अलग अलग कार्यक्रम में भाग लेंगे। इसी हिसाब से लोकल स्तर पर हम लोगों ने ग्रासरूट ऑर्गेनाइजेशन, बोथ गवर्नमेंट एंड नॉन गवर्नमेंटल, उनको भी शामिल किया जा रहा है। और साथ साथ में इस स्तर पर पंचायत, आंगनबाड़ी, आशा, ANM वर्कर्स विल पार्टिसिपेट इन दिस योगा डेमोन्स्ट्रेशन। उसी हिसाब से हमारे मिनिस्ट्री ऑफ हेल्थ एंड फैमिली वेलफेयर, मिनिस्ट्री ऑफ आयुष, कुल मिला के देश के अंदर 1.5 लाख हेल्थ एंड वेलनेस सेंटर है। इसमें भी योग डेमोन्स्ट्रेशन किया जाएगा। और कुल मिला के अमृत सरोवर, वी हैव मोर देन 50,000 अमृत सरोवर। इन एवरी अमृत सरोवर देयर विल बी द डेमोन्स्ट्रेशन ऑफ योगा ऑन द डे ऑफ 21st June. On the same line, there will also be yoga demonstration in common service centers, which will be utilized for the common yoga protocol. In the 2 lakhs villages, training will be organized, and All India Radio will create an environment for better awareness, so that like the people living in the countryside can take part in the bigger scale. उसी हिसाब से हम लोगों ने आयुष ग्राम, हर प्रदेश के आयुष ग्राम को इस कार्यक्रम में हमने शामिल किए हैं। आयुष ग्राम का मतलब है ढेर सारे विलेजेस को एक साथ एक क्लस्टर के हिसाब से हजारों लोग को इकट्ठित करने का जो सुविधा है, उसी को हम आगे बढ़ाने के लिए इस पर स्पेशल ट्रेनिंग का भी आयोजन की गए हैं। और उसमें विशेष रूप से हमारी कॉमन योगा प्रोटोकॉल को 21 जून को विशेष रूप से मान्यता दी जाएगी। और इसी सारे कार्यक्रम को आगे बढ़ाने के लिए न्यूज़पेपर, मैगजीन, रेडियो, टीवी एंड कम्युनिटी रेडियो विल बी यूटिलाइज। और साथ साथ में ये भी मैं बताना चाहता हूं, हमारी 21 जून इंटरनेशनल डे योगा इस बार होंगे हमारे मध्य प्रदेश के जबलपुर में। तो हमारी यही अपेक्षा है कि पिछली बार हम लोगों ने जितने लोगों ने इस कार्यक्रम में भाग ली थी, इससे भी इस बार बहुत ज्यादा ही लोगों का पार्टिसिपेशन की हमारा अपेक्षा है। और मैंने जो भी देखी, इसी हिसाब से लोगों का जो उत्साह है, जो लोगों को जो प्रेरणा माननीय प्रधानमंत्री से मिली है, तो इसलिए योग महोत्सव अब दुनिया का महोत्सव बन चुका है। तो इसलिए as you know, this is a symbol of universal brotherhood and also for better health and better living. So this is how this particular International Day of Yoga will be carried forward. आप सबका सहयोग चाहिए। मैं निश्चित रूप से ये विश्वास से कह सकता हूं, कल जो कार्यक्रम होने जा रहा है परेड ग्राउंड में, इस कार्यक्रम आप लोगों का सहयोग के वजह से सफल होंगे। और हमारे इस सारे कार्यक्रम को आगे बढ़ाने के लिए हमारे लोकप्रिय नेता जय किशन रेड्डी जी
बड़ी निष्ठापूर्वक लगे हुए हैं आप लोगों का साथ, और इसलिए मैं इसी रूप में कल आप सबको देखना मांगता हूं। और हमारे माननीय गवर्नर महोदय कल हमारी चीफ गेस्ट होंगे, और जैसे किशन जी ने बताया आप लोगों को, तो इसी हिसाब से आप सबका सहयोग हम विशेष रूप से चाहते हैं। धन्यवाद। जय हिंद। యోగా సంస్థల పేర్లు ఒకసారి చదువుతాము. జి శ్రీధర్రావు గారు, పతంజలి యోగపీఠ్ హరిద్వార్, ప్రెసిడెంట్ జేఏసీ. రవికిషోర్ జీ, చీఫ్ కోఆర్డినేటర్ జేఏసీ. నందనం కృపాకర్, నేషనల్ జాయింట్ సెక్రటరీ, నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్, కన్వీనర్ జేఏసీ. రిజుభూషణ్ జీ, ప్రెసిడెంట్ ఇండియన్ యోగా ఫెడరేషన్, కన్వీనర్ జేఏసీ. రవికుమార్ జీ, ప్రెసిడెంట్ తెలంగాణ యోగా అసోసియేషన్. డి సత్యారెడ్డి జీ, जनरल सेक्रेटरी टीवाईटीसीसी. पी शिवकुमार, भारत स्वाभिमान ट्रस्ट, वाइस प्रेसिडेंट तेलंगाना. वी शिवरू, पतंजलि योग समिति स्टेट प्रेसिडेंट तेलंगाना. मंजूश्री जी, महिला पतंजलि योग समिति तेलंगाना. अनंत लक्ष्मी जी, शारदा योगालयम. ब्रह्मकुमारी अंजलि दीदी जी. रामचंद्र मिशन कृष्णाराव गारू. रामनाथन जी, बीएसटी ग्रेटर हैदराबाद. अशोक, बोधि योगा. संतोष राव, आर्ट ऑफ लिविंग. सुधीर कुलकर्णी, भारतीय योग संस्थान. उमा, ट्रेडिशनल योगा. नरेंद्र बंधु, निर्मला साधना ज्योति मंदिर. मधुसूदन, ट्रास्मा. एसएन रेड्डी, ट्रास्मा. डॉक्टर मालती श्यामला, वेमना योगा रिसर्च इंस्टीट्यूट. जी रामरेड्डी, तेलंगाना योगासना स्पोर्ट्स एसोसिएशन. चंद्रकांत, चेतना योगा. डॉक्टर के रामरेड्डी, तेलंगाना स्कूल गेम्स फेडरेशन. डॉक्टर शोभा रानी, एनएसएस. डॉक्टर ओम प्रकाश, ट्रेडिशनल योगा. डॉक्टर रघुपति, योगा एंड आयुर्वेदा. डॉक्टर लिंगराजू, प्रिंसिपल गवर्नमेंट होम्योपैथी कॉलेज. डॉक्टर मूर्ति, डायरेक्टर आईआईटी कंदी हैदराबाद. प्रताप महाराज, वासवी ग्रुप्स. गौतम, एकम योगा. मुद्रा प्रकाश, मुद्रा योगा. नुगेंद्र पिल्लई, तेलंगाना योगा प्रचार समिति. नागेश्वर राव, लव योगा. कोटेश्वर राव, तेलंगाना योगा कल्चर एसोसिएशन. राजू, एसएसवाई हैदराबाद. नागराज, बीकेएस अयंगार योगा. श्रीमती मधुमाला, एमएमवाई हैदराबाद. रमेश गुरुजी, सहज योगा. विनोद, इंडियन योगा थेरेपिस्ट एसोसिएशन. टी गोपालकृष्ण, जेएसी कम्युनिकेशन विंग. श्रीनिवास, जेएसी सोशल मीडिया. सुरेंदर, हैदराबाद डिस्ट्रिक्ट योगा एसोसिएशन. विश्वा, जेएसी कल्चरल कमिटी. संजय, योगा कॉम्पिटिशंस, जेएसी. दत्तात्रेय, जेएसी पब्लिसिटी. वी रामाराव, दिव्यर्षि योगा हैदराबाद. गोमाता सुरेश, जेएसी एडमिनिस्ट्रेशन. सुनीता, हिंदू पब्लिक स्कूल. पीवी सुरेश, मोबिलाइजेशन कमिटी, जेएसी. धन्यवाद. మీరు పేర్లు చూశారు. आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी चाहते हैं ये योगा गवर्नमेंट का कार्यक्रम नहीं है, ये योगा जनता का कार्यक्रम होगा, पीपुल्स पार्टिसिपेशन होगा, जन भागीदारी का कार्यक्रम होगा। इसीलिए हम इतने ऑर्गेनाइजेशंस को आदरणीय प्रधानमंत्री जी के आदेश पर, हमारे सोनोवाल जी का आदेश पर सभी लोगों को इन्वॉल्व किया है, क्योंकि 25 डेज काउंटडाउन है। अभी आने वाले 25 डेज भी हम अलग अलग कार्यक्रम हमारा योगा ऑर्गेनाइजेशंस के द्वारा हम करने वाले हैं। 21 को मासिवली हर घर पे घर के परिवार जितने भी है पूरे लोग योगा में भागीदार होना चाहिए। मैं आम जनता से अनुरोध करता हूं पूरे लोग इस योगा कार्यक्रम में वॉलंटियरली कम फॉरवर्ड। 21 जून को दुनिया भर का जो कार्यक्रम होगा, आदरणीय हमारा सोनोवाल जी बताए,
ये कार्यक्रम दुनिया भर में अलग अलग देश अलग अलग तरीके से एक इंपॉर्टेंस देते हुए इस योगा कार्यक्रम में भागीदार हो रहे, क्योंकि योगा भारत का है, योगा अपना है, योगा अपने लिए है, योगा अपना भविष्य के लिए है। इसलिए योगा कार्यक्रम को सफल बनाने के लिए पूरा हम योगदान करेंगे, शामिल हो जाएंगे। हाँ, धन्यवाद। क्वेश्चन ले